కార్తీక పౌర్ణమి పూట ఆకాశదీప మహోత్సవాన్ని చూశాం కదా. ఇప్పుడు కైలాసంలో ఉన్నామా అనిపించేలా సహస్ర జ్యోతిర్లింగాలను చూద్దామా. శ్రీలక్ష్మి नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीरण्यगर्भाभ्यां नमः सजीवरन्दनाभ्यां नमः रन्धदेवज्येष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो वेदविद्भ्यो नमो नमः। सर्वेभ्यो फल पुरुषार्थ सिद्ध्यर्थम अस्मिन् संसारे विचित्राभिः विचित्रासु नाना गतिषु पुनः पुनः అనేకధా జనిత్వ పుణ్య. లింగ రూపంలో ఉన్నప్పుడు పరమశివుడు ఎక్కడ ఉంటాడు, బాల త్రిపుర సుందరి ఎక్కడ ఉంటుంది, అలాగే షట్ తారకలు, అష్ట గణపతులు, సప్త మహర్షులు, పంచబ్రహ్మలు, 8 త్రిశూలాలు, అలాగే అష్ట దిక్పాలకులు, అష్ట భైరవులు, ఏకాదశ రుద్రులు, తాండవేశ్వరులు వీరంతా ఎవరెవరు ఎక్కడ ఉంటారు వివరణాత్మకంగా చెప్పారు. విందామా. ఇప్పుడు కూడా నిరంతరంగా స్వామివారికి అర్చన చేస్తూ ఉంటారంట. వీళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న 6 ఓం నమ శివాయ అనేటువంటివి శివుడి పక్కగానే ఉన్నవి. ఈ యొక్క శివుడి లింగం పక్కగానే ఉన్న 6 ఏవైతే ఉన్నాయో అవి ఓం నమ శివాయ అనేటువంటి శబ్దానికి షట్ తారకలు అంటారు. ఇటుపక్క ఉన్నటువంటి 11 ఏవైతే ఉన్నాయో ఈ 11 ఏకాదశ రుద్రులు అనేసి అంటారు. ఈ మధ్య మధ్యలో లైన్స్ లో ఉన్నవి 1 2 3 4 5 6 7 8 9 అక్కడ 4 4 8 4 4 8 4 4 8 ఉన్నాయి. శివుడి కింద శివలింగం కిందనే ఆ యొక్క శివలింగం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అష్ట గణపతులు, ఈ యొక్క అష్ట గణపతులు చుట్టూరు స్వామివారు నిరంతరంగా అష్ట గణపతుల రూపంలో ఉండి పూజ చేస్తూ ఉంటారంట.
ఈ యొక్క చుట్టూరు ఉన్నటువంటి 8 దిక్పాలకులు 1, 2, 3 చివర్లలోనూ మధ్యలోనూ ప్లస్ ఆకారంలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి మీ ఎదురుగా ఉన్న ద్వారపాలకులు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ద్వారపాలకులు, 8 త్రిశూలాలు. ఈ యొక్క త్రిశూలాలతో స్వామివారి యొక్క కైలాసం అంతా కూడా ఉంటుంది. ముందుగా వీళ్ళని ఆరాధించకుండా లోపలికి పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి మనకి ఎంతమంది పర్మిషన్ కావాలి? మనకు ఫస్ట్ వీళ్ళ పర్మిషన్ ఉంటేనే, లేదంటే వీళ్ళ ఆజ్ఞానం ఉంటేనే. కైలాసంలోకి ప్రవేశించాలంటే ఎంతమంది పర్మిషన్ కావాలో వివరణాత్మకంగా వివరించారు బ్రహ్మగారు. ఇప్పుడు ప్రమిదలన్నింటినీ ఒక్కొక్కరుగా లోపలికి వచ్చి అగరబత్తులు తీసుకుని ఎలా వెలిగిస్తున్నారో చూద్దామా? ప్రమిదలు వెలిగించేటప్పుడు అగ్గిపుల్ల వాడకూడదుట. అగరబత్తిని వెలిగించి ఆ అగరబత్తి ద్వారా ప్రమిదలన్నింటినీ వెలిగించాలి. అందరూ కూడా తమ తమ చీరలను దగ్గర పెట్టుకుని ఎంత పద్ధతిగా వెలిగిస్తున్నారో చూడండి. ఆ తర్వాత మిగతా వీడియోని రేపు చూద్దాము. ఈ వీడియో తర్వాత ఆ వీడియోను కూడా తప్పకుండా ఫాలో అవుతారు కదూ.